నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను, కేకే న్యూస్ నుండి. సిర్సపల్లి క్రాస్ రోడ్ దగ్గర 520-500 పైచిలకు అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టారు. అది శిథిలావస్థలకు చేరుకునే దానికి దగ్గరకు వచ్చింది. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇది కట్టుకుంటా వేరు. ఆ కట్టంగానే ఎవరి వాళ్ళకు రిలీజ్ చేస్తే వాళ్ళు అన్న ఉండురు, వాళ్ళు పాపం వాళ్ళకు మంచిగా బీద ప్రజలకు అది అట్లనే ఉంది. వాళ్ళు ఆ గవర్నమెంట్ కట్టి వెళ్ళిపోయారు. అప్పుడు అవన్నీ ఓపెన్ చేస్తే ఆయన మళ్ళా గెలుసు. ఆయనకు ఒక గుణపాఠం చెప్పారు. మీరు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అవి తొందరగా బీద వాళ్ళు ఎవరెవరు సెలెక్ట్ చేసి మీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వకుండా అన్ని పార్టీల వాళ్లకు ఇవ్వండి, మంచి పంచియండి. బీజేపీ పార్టీలకు కొంతమంది, టీఆర్ఎస్ కొంతమంది, మన ఎంఐఎం కొంతమంది కాంగ్రెస్ అందరికి ఇవ్వండి. అందరికి ఇస్తే అప్పుడు మీకు మంచి జరుగుతుంది. లేకపోతే మళ్ళా ఇదే పార్టీ సేమ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది మీరు చేస్తా ఉన్నారో. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంట్లో పోకుంటే ఇల్లు కూలిపోతుంది. ఇల్లును కూలిపోతుంది చూడండి మీరు. ఎందుకంటే నేను చూస్తా ఉన్నాను, నాది హుజరాబాద్ కాబట్టి నేను చూస్తా ఉన్నాను. మొత్తం కట్టి ఉట్టినే ఉంది. ఆ ఇంట్లో లేకుండా ఇల్లు కూలిపోతాయి, ఆ బల్లులు గిల్లు అన్ని వచ్చి కూలిపోతాయి. అందుకే దయచేసి రేవంత్ రెడ్డి గాని, మీ పొన్నం ప్రభాకర్ రెడ్డి గాని, శ్రీధర్ బాబు గారు గాని, బట్టి విక్రమార్క గాని, మీ అందరికీ దయచేసి చెప్తున్నాను, ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టినవి ఉన్నాయో అది బీద ప్రజలకు ఇవ్వండి. మీకు అది మంచి జరుగుతుంది. ఎందుకంటే మనం మంచిగా బిల్డింగులలో ఉంటున్నాం, వాళ్ళకు ఒక ఇల్లు కూడా లేదు. అటువంటివి చూసుకొని మీరు చేయండి. ఇటువంటివి చేస్తేనే మీకు మళ్లీ అవకాశం ఉంటుంది. లేకపోతే నేను ఎందుకు చెప్తున్నా, నేను బీజేపీ కార్యకర్తను 1986 నుండి. ఈయన బీజేపీ కార్యకర్త, బీజేపీకే మాట్లాడుతున్నా అనుకోకూరి. ఒక బీద ప్రజలకు ఏం జరిగేది, ఎక్కడ జరిగేది, నేను అన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు చూడండి. శ్రీధర్ బాబు గారు వీళ్ళందరికీ తెలుసు బాగా బీదల గురించి. వాళ్ళ నాన్న కూడా మంచి పనులు చేసిండు. ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ లేదని మీరు బీజేపీ కార్యకర్తలకు ఇవ్వకుండా ఉండొద్దు. ప్రతి ఒక్క కార్యకర్తకు పంచినట్టు ఇవ్వండి, అన్ని కులాలకు ఇవ్వండి, అన్ని మతాలకు ఇవ్వండి, అందరిని సమానంగా చూడండి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. ఒకటే చెప్తున్నాను, జై గోమాత. నేను గోరక్షకు మెంబర్, కౌ ఫౌండేషన్ చైర్మన్, కరీంనగర్, నాది హుజరాబాదే. నేను హైదరాబాద్ ఉంటాను ఇప్పుడు. మీరు ఒక్కటే దయచేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి తెలుసుకొని బీదలకు, ఇల్లు లేనోళ్లకు, పొలం లేనోళ్లకు అవ్వండి. జై శ్రీరామ్, జై గోమాత.